హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేవుని పూజకి ఏ రకమైన పుష్పాలను ఉపయోగించాలి అనేది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దేవుని పూజకు వివిధ రకాల పుష్పాలను ఉపయోగించడం ప్రాచీన కాలం నుండి సంప్రదాయం. ప్రతి దేవునికి ఇష్టమైన పూలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పుష్పాలు మరియు అవి ప్రత్యేకంగా దేవుని సమర్పించాలి అనే విషయాలు ఇలా ఉన్నాయి. ప్రధాన దేవతల కోసం పూజా పుష్పాలు. లక్ష్మీదేవి తెలుపు లేదా ఎరుపు, గులాబీ, శంఖ పుష్పం, కమల పుష్పం. విష్ణుదేవుడు తులసి, పారిజాతం, ఎర్ర గులాబీ. శివుడు మల్లెపూలు, బిల్వపత్రం, దత్తిపత్రం, ఆమ్లేడు. దుర్గా లేదా పార్వతీదేవి జాప పుష్పం, హైబిస్కస్, గన్నేరు పూలు. హైబిస్కస్ అంటే రెడ్ మందార పూలు అండి. గణపతికి ఎరుపు మందార పువ్వులు, జాజిపత్రం. హనుమానికి ఎరుపు గంధ పుష్పం, మల్లెపూలు. సూర్య భగవానికి ఎరుపు కమల పుష్పం, చామంతి. సాయిబాబా చామంతి, గులాబీ. ప్రత్యేక పువ్వులను ఉపయోగించకూడని సందర్భాలు. శూలపాణి శివుని పూజలో తులసి వాడకూడదు. విష్ణు పూజలో బిల్వపత్రం అవసరం లేదు. మురిగ్గా ఉన్న లేదా నేల మీద పడిపోయిన పూలను పూజలో ఉపయోగించకూడదు. ఈ రకమైన పూలు ఉపయోగించాలో, ఏ దేవుడికి ఏ రకమైన పూలు ఉపయోగించాలనేది ఈరోజు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.